వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. Srinidhi, Secure your future, save it right. fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. అన్ని కంపెనీల ఒరిజినల్ పార్ట్స్ హోల్సేల్ ధరలకే బెస్ట్ క్వాలిటీ. మీ నమ్మకానికి నిజమైన చిరునామా వహబ్ రోడ్ బిలాల్ హోటల్ దగ్గర తెనాలి. 2025 డిఎస్సి విజేతల ఆధ్వర్యంలో తెనాలిలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. చిన్రావూరు పార్కు నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్ మీదుగా మార్కెట్లోని మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. మార్కెట్ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఇది మా కష్టం, మా ప్రతిభ అవమానిస్తే ఊరుకోమనే పేరు మీద ఈ ర్యాలీ నిర్వహించారు ఉపాధ్యాయులు. డిఎస్సి ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిబంధనల మేరకు జరిగిందని విజేతలు పేర్కొన్నారు. తమను అవమానించేలా తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతిభకు పట్టం కట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పించిందన్నారు. న్యాయపరమైన సమస్యలను పరిష్కరించిన అనంతరం నియామకాలు చేపట్టామన్నారు. యువత కష్టపడి సాధించిన ఉద్యోగాలను కించపరిచేలా విమర్శలు చేయడం సరికాదన్నారు. జగన్మోహన్ రెడ్డి బహిరంగ చర్చకు వస్తే తాను కూడా చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. ర్యాలీకి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. డిఎస్సి విజేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలని నినదించారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారంగా ఏదైతే చెప్పిందో ఆ డైరెక్షన్స్ ప్రకారంగా నియామకాలు జరిగినాయి. వాళ్ళు వేశారు. మళ్ళీ ఎవరైతే శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో ఒక కేసు వేశాడు, దాన్ని కొట్టేస్తే మొన్న మళ్ళీ 10 రోజుల కింద ఒక కేసు వేశారు. కేసు వేసినప్పుడు కూడా నీకేమైనా ఆధారం ఉందా అని అడిగారు. లేకపోతే నీకు నష్టం కలిగిన వ్యక్తి ఎవరైనా నీకు రిప్రజెంట్ చేశారని అడిగారు. లేకపోతే నీకు ఏదైనా ఎక్కడైనా సరే ఏ జీవో అయినా తప్పుగా ఇచ్చారా, ఆ జీవో ఏదైనా చూపించు అని అడిగారు. ఇదంతా కాదు, నీకు ఏది తప్పు జరిగిందో నీకు సాక్ష్యం చూపించు అని చెప్పారు. ఏమీ చూపించకపోతే ఆ కేసు కూడా కొట్టేశారు. కొట్టేసిన తర్వాత వీళ్ళకి ఏం గుర్తుకొచ్చింది అంటే, ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎంత తెలివిగలాళ్ళు వీళ్ళంటే దీన్ని గమనించాలి మనందరం కూడా యువకులం. ఏమిటి వీళ్ళు చెప్పాలనుకుంది, ఉద్యోగం వచ్చింది 16,000 మందికే, ఉద్యోగం రాని వాళ్ళు 16 లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. వీళ్ళని రెచ్చగొట్టాలి, 16,000 మందికి తప్పుడుగా ఉద్యోగాలు ఇచ్చారని చెప్తే ఏదో రకంగా నిప్పు రాజేస్తే ఎవరికొళ్ళకి అంటకపోతా మసి అని చెప్పి ఈ రోజున భ్రమలు సృష్టించడానికి ప్రయత్నించే ఈ యొక్క వైసీపీ పార్టీకి, నాయకత్వానికి మరొకసారి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి న్యాయం మీద నమ్మకం లేదు, లేకపోతే ఏ యొక్క నియమ నిబంధనల మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద అసలే నమ్మకం లేదు. రాజ్యాంగాన్ని తిరగరాద్దాం అనుకున్న వాళ్ళకి రాజ్యాంగం మీద ఇంకేం నమ్మకం ఉంటుంది? ఆ రకంగా ఈ రోజున వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు నడిచే నడత కానీ ఎక్కడో పేపర్లు లీక్ అయితే ఆ లీక్ జరిగిన చోట దానికి సంబంధించినటువంటి మంత్రిని రాజీనామా చేయమని చెప్పి ఈనాడు జంజి ప్రయత్నం చేస్తే ఈ యొక్క భారతదేశ వ్యాప్తంగా ఆయన రాజీనామా చేశారు. దానికి దీనికి ఏమైనా ఉందా? మోకాళ్ళకి బోడిగుండికి ముడివేయాలని ప్రయత్నించే వైసీపీ వాళ్ళ యొక్క విధానం మీరు ఒకసారి గమనించాలి. ఈ రోజున వీళ్ళు ఎండుటాకుల మీద నడుస్తూ మేము చప్పుడు చేయట్లేదని చెప్పి అనుకుంటా ఉన్నారు. మీ బతుకు అందరికీ తెలుసు. మీ నాయన ఉన్నప్పుడే మీరు చేసినటువంటి కారుణ్య నియామకాల్లో మనిషి చనిపోకుండానే చనిపోయినట్టుగా చూపించి లక్షల రూపాయలు తీసుకొని నియామకాలు చేసినటువంటి నాయకత్వం మీది. పేపర్లు మీరే మార్చి రకరకాలుగా మీ అందరికీ తెలిసి ఈ రోజున గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ పాస్ అయినటువంటి ఉద్యోగస్తులు ఈ రోజున ఎక్కడున్నారు?
ఈరోజు సక్రమంగా పాస్ అయిన వాళ్ళు కూడా మీరు ఎక్కడో ఒకటో రెండో తప్పులు చేయడం వల్ల ఈ రోజున కోర్టు వాళ్ళకి వ్యతిరేకంగా ఈ రోజున ఆర్డర్ పాస్ చేసినటువంటి విధానం. ఎంతమంది అధికారులు మీ వల్ల ఈ రోజున ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ రోజున జైల్లో ఉన్నారు మీరు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల, అవినీతి పనుల వల్ల. ఈ రకంగా ఈ దేశాన్ని దోచుకున్న వాళ్ళు, ఈ దేశంలో అల్లర్లు సృష్టించిన వాళ్ళు, అరాచకాలు చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, అగాధాలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఈ రోజున యువకుల్ని టార్గెట్గా పెట్టుకొని యువత మీద బురద జల్లే కార్యక్రమం పెట్టారు అంటే ఇంతకంటే ద్రోహం ఇంకేది లేదు అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున నిజాయితీని కూడా మనం ఒక్కసారి నిరూపించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఈ రోజున వాన చుక్క నేల మీద పడితే ఇక్కడ పడితే ఎటో పోతూ ఉంటుంది, మట్టిలో పడితే మట్టిలో ఇంకిపోతూ ఉంటుంది, సముద్రంలో పడితే ఉప్పు నీరుగా మారుతూ ఉంటుంది, అదే ముత్యం చెప్పులో పడితే ముత్యంగా మారింది. ఆ రకంగా వాస్తవాన్ని మనం తెలియజెప్పుకోవాల్సినటువంటి బాధ్యత, తప్పు చేయకపోయినా కూడా ఈరోజు మన బాధ్యత ఉంది. మనం తప్పు చేయలేదు, తప్పు జరగలేదు, తప్పు చేయదు అనే భావాన్ని ప్రతి ఒక్కరికి ఒక గొంతు అయినా సరే 10 గొంతులకి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ 16,000 మంది ఉద్యోగాలు వచ్చినాయో ఇవాళ 16 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏ రకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే హామీ ఇస్తున్నాం, దాన్ని ఖచ్చితంగా అమలు చేసే నాయకత్వం ఈ రోజున కుటుంబ నాయకత్వం అని చెప్పి ఆనాటి వరకు కూడా మీ గొంతు పూడిపోకూడదు. మీరు ఏ రకంగా బాలబాలికలకి విద్యార్థులకి బోధన చేస్తూ ఉన్నారో, ఇవాళ ఎవరైతే నిరాశనం అయిపోయి లేకపోతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి మీరు ఈ యొక్క కూటమి అండగా ఉంది అని చెప్పి తెలియజేయటానికే ఈ యొక్క ర్యాలీ అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆ రకమైనటువంటి మనోబలాన్ని, ఈరోజు మానసికమైనటువంటి ధైర్యాన్ని ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో తెలియజెప్పే విధానంలో, మీరు నడిచిన విధానంలో మీకు ఏ రకంగా ఉద్యోగం వచ్చిందో తెలియజెప్పిన అంశాలు ఈ రోజున 10 మందికి కూడా ఈ రోజున ఓపెన్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది నీ కుటుంబానికో లేకపోతే నీకో లేకపోతే నీ బిడ్డలకో సంబంధించిన అంశం కాదు. ఈ రోజున ఎంతో ధైర్యంగా ఎంతో కష్టాలతో ఈ రోజున శ్రమతో తీసుకొచ్చుకున్నటువంటి ఉద్యోగం అని చెప్పి ఈ రోజున మనసు విప్పి మాట్లాడిన మీ అందరికీ కూడా నా హృదయ